నమస్తే, వెల్కమ్ టు సిగ్మా నైన్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారైన జిల్లాకి ఎస్పీ గారైన నయీం అస్మీ గారి దగ్గర ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఇక్కడ క్రైమ్ రేటింగ్ ఎలా ఉందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు న్యూ ఇయర్ అలాగే పొంగల్ విషెస్ తెలియజేసి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఛానల్కి, వెస్ట్ గోదావరి ప్రజలకి అందరికీ నూతన సంవత్సరం చాలా శుభాకాంక్షలు. పొంగల్కి శుభాకాంక్షలు. దిస్ ఇయర్ బ్రింగ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఇన్ అవర్ లైఫ్. మన దేవుడికి అదే ప్రార్థన ఉంటుంది. మీరు ఛార్జీ తీసుకున్నది అది ఇది సెకండ్ టైం ఇప్పుడు క్రైమ్ రేట్ అది చెప్పడం మీడియాకి. ఇది ఏ విధంగా గత సంవత్సరానికి ఇప్పటికే ఏ విధంగా దేవుడు వల్ల మీడియా పబ్లిక్ సపోర్ట్ తరఫున మన వాళ్ళు సిబ్బంది చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టేసి ఈ సంవత్సరం వీఆర్ ఏబుల్ టు రిడ్యూస్ క్రైమ్ రేట్ బై 19%. ఓవరాల్ అందరూ హెడ్స్లో చూస్తే మొత్తం అందరూ హెడ్స్లో క్రైమ్ తగ్గాయి. ఆర్ వాట్ ఎవర్ కేసెస్ కూడా రిజిస్టర్ అయింది. దీనికి ఆల్మోస్ట్ 90% కేసెస్ మన తరఫున ఛార్జ్ షీట్ సబ్మిషన్ ఆల్రెడీ అయింది. సో కోర్టు కూడా ఫాలో అప్ చేస్తున్నాము. సో మొత్తం టోటల్ జ్యుడిషియరీ ప్రాసెస్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ వరకు కన్విక్షన్ వరకు మానిటర్ మనకు కూడా జరుగుతున్నాయి. అలాగే మీరు వచ్చిన తర్వాత స్టేట్ నుంచి అలాగే నేషనల్ అవార్డ్స్ కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినాయి. టెక్నాలజీ కూడా మీరు అత్యద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఏదైనా క్రైమ్ రేట్ కూడా వెంటనే వితిన్ డేస్లో కూడా సాల్వ్ అవుతుంది. దీన్ని ఏ విధంగా అంటే ప్రజలను ఇంకా మోటివేట్ చేసే విధానం ఏ విధంగా ముందు సాగుతుంది? కరెక్ట్, మీరు చెప్పిన కరెక్ట్. ఈ డెడ్ బాడీ ప్రాసెస్ చూస్తే రీసెంట్ గా సైబర్ ఫ్రాడ్ జరిగిన పెద్దవాళ్ళకి ఈ డిటెక్షన్ త్వరగా టైంలో వచ్చేసి పబ్లిక్ కూడా మోటివేట్ ఉంటుంది. ఫోర్స్ పైన ట్రస్ట్ పెరుగుతున్నాయి పబ్లిక్. దీన్ని నార్మల్ గా చాలా ఆలోచన ఉంటున్నారు. పోలీసులో వెళ్తే మనకి సమాధానం వస్తుందా లేదా ఈ ఆలోచన అట్లాగే మన గుడ్ వర్క్ చేస్తే దట్ ఈస్ అవర్ ఆల్వేస్ ఎఫర్ట్. ప్రజా పోలీస్ కి హెల్ప్ చేసి సాయం చేసి కంప్లైంట్ ఇచ్చేసి విల్ బి ఏబుల్ టు డెలివర్ బెటర్. అలాగే ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్నందుకు ఇప్పుడు అలాగే ప్రజలకు కూడా ఎంతసేపు ఏదైనా క్రైమ్ జరుగుతుంటే వాళ్ళు భయపడుతున్నారు. మనమే అది ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్కి వెళ్తే ఇంకో విధానంలో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అలాగే ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఫ్రీగా గమ్ముని వెంటనే చేసి అంటే వాళ్ళకి నోటెడ్ అయిపోవాలి మైండ్. కరెక్ట్, ఇది మీరు చెప్పిన కరెక్ట్. బట్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ ఈజ్ ఫర్ ఫ్రెండ్లీ పీపుల్. ఏమైనా రౌడీస్ ఉంటున్నారు, అన్రూలీ ఎలిమెంట్స్ ఉంటున్నారు, దానికోసం చాలా గట్టిగా మన తరఫున ఎక్స్టెండ్ చేసుకుంటున్నాయి. రైట్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అప్ టు వరకు కోర్ట్ వరకు మేకింగ్ షూర్ ఒక్కసారి క్రైమ్ జరిగితే అట్లాగే విచ్ ఇస్ వెరీ అన్రూలీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ అట్లా గట్టిగా ఎక్స్టెండ్ చేసుకుని. సో ఈ ఫ్రెండ్లీ మేజర్స్ మనకి పెరుగుతున్నాయి. బికాజ్ ఫ్రెండ్లీ ఏమి చేస్తున్నాం మన దగ్గర వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంబంధం కావాల్సి ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు యాక్ట్ వెరీ టఫ్ ఆల్సో ఆన్ సచ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో అంటే 2 months నుంచి కూడా పొలిటికల్ ఇష్యూస్ ఇక్కడ రేజ్ అయ్యింది మన భీమవరం ముఖ్యంగా. అది ఏ విధంగా ఇప్పుడు ముందుకు తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుని ముందుగా అట్లాగే ఇష్యూస్ వస్తున్నాయి. రకరకాల ఇష్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రతి దానికోసం ఏమైనా ఉంటున్నారు. అట్లాగే వచ్చేస్తున్నారు, పోతున్నారు. వీఆర్ ఏబుల్ టు డీల్ ఇట్ ప్రాపర్లీ. మొత్తం ఎనీ ఇష్యూస్ లో చూస్తే దేర్ ఆర్ ఆల్వేస్ politically there is no pressure. There is free movement for any police department. We are not under any sort of pressure, but only to deliver better service to the citizen. దీనివల్ల మనకి ప్రెషర్ ఉంటుంది, దానివల్ల తప్ప ఏం లేదు. ఈ పొంగల్కి మళ్ళీ సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు అలాంటివి ఉంటాయి అంటారా? పండుగ హైకోర్టు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో ద గవర్నమెంట్ అండ్ వీఆర్ బౌండ్ టు ఫాలో హైకోర్టు ఇన్స్ట్రక్షన్. ఈ సంబంధంలో వాట్ ఎవర్ ద కోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్ దట్ విల్ బి ఫాలోడ్ టు ద మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లా ఇట్ హస్ బీన్ గివెన్. 3 days మామూలుగా సాంప్రదాయబద్ధం అన్న రీతిలో ఆడుకోవచ్చు అంట. కస్టమ్ ట్రెడిషన్ వర్సెస్ హైకోర్ట్ ఆర్డర్ వీ హ్యావ్ చూసిన తర్వాత వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్ అండ్ హౌ మచ్ రిసోర్సెస్ అండ్ పబ్లిక్ police personnel are available with us also. We have to make sure we live in the society and law has to be forced as High Court has ordered. ప్రజలకు ఇచ్చి సందేశం ఇవ్వాలి. నూతన సంవత్సరంకి చాలా శుభాకాంక్షలు. మన అందరూ ప్రజలకి హ్యాపీగా ప్రశాంతంగా ఈ సంవత్సరం మనకి అందరూ ఫీలింగ్స్ కి మన అందరూ డిజైర్స్ కి దేవుడు పూర్తిగా చేస్తే ఈ సంవత్సరం వీఆర్ హోప్ఫుల్ ఆఫ్ దట్. ఇది జిల్లా ఎస్పీగా నయీం అస్మీ గారు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం క్రైమ్ రేట్ బాగా తగ్గిందని ముందు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా.